ఇది వరంగల్ నుంచి మన విజయవాడ వచ్చిన అనూష అనూష మహేష్ గారి యొక్క న్యాచురల్ ప్రెగ్నెన్సీ సక్సెస్ స్టోరీ. వాళ్ళకి భర్త వయసు 30, భార్య వయసు 26. మరి వాళ్ళకి ఎట్లా ప్రెగ్నెన్సీ వచ్చింది, ఏ రకంగా వాళ్ళు కృషి చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చింది, వాళ్ళకి అక్కడ ఏం జరిగింది, ఇక్కడికి వచ్చాక ఏం జరిగింది అనేది వారి నోటి ద్వారా విందాం. చెప్పండి సార్, అసలు ఏం జరిగింది మీకు? సార్ నాకు 2023లో మ్యారేజ్ అయింది సార్. ఓకే. సో 4th మంత్లో మా వైఫ్కి ప్రెగ్నెన్సీ వచ్చింది. బట్ స్టాండ్ అవ్వలేదు, 1 మంత్లోనే పోయింది. మళ్ళీ ఒక 3 months తర్వాత మళ్ళీ వచ్చింది, మళ్ళీ 1 monthలోనే పోయింది సార్. సో బయట చెక్ చేపిస్తే వాళ్ళు లో ఏఎంహెచ్ అని చెప్పేసి చెప్పారు. అండ్ అబార్ట్ అయిపోయినాయి 2 దాని తర్వాత. లో ఏఎంహెచ్ వల్ల అబార్ట్ అయింది అన్నారా? అంటే ఇక బేబీ స్టాండ్ అవ్వలేదు, వెళ్ళిపోయింది. బట్ దానికి కారణం ఏఎంహెచ్ అన్నారు. లో ఏఎంహెచ్ అన్న పాయింట్కి చెప్పారు. అప్పుడు ఏం చేయాలి? ఏఎంహెచ్ని లో ఏఎంహెచ్ అని వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే డైరెక్ట్ ఐవీఎఫ్ రాశారు సార్. అంటే న్యాచురల్గా మీరు మీ ఆవిడ కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఐవీఎఫ్ చేయించుకోవాలా? డైరెక్ట్ చెప్పేశారు. కొన్ని ఐవీఎఫ్ చేయించుకుంటే ఏమన్నా బిడ్డ వచ్చి నిలబడుతుందనే ఏమన్నా గ్యారంటీ ఉందా? లేదు, వాళ్ళు అది కూడా ఇవ్వలేదు. బిడ్డ వస్తుందనే గ్యారంటీయే లేదు. కనీసం మీరు కలిస్తే 1 నెల కాకపోతే 1 నెల అన్నా వచ్చింది. ఇప్పుడు ఐవీఎఫ్ చేస్తే వస్తుందనే గ్యారంటీ కూడా లేదు, నిలబడుతుందనే గ్యారంటీ కూడా లేదు. ఇక్కడ ఎందుకు పోయింది అనేది చూడరా? వాళ్ళు ఏం చెప్పలేదు రీజన్, ఓన్లీ లో ఏఎంహెచ్ అన్న పాయింట్ గా చెప్తున్నారు తప్ప. లో ఏఎంహెచ్ను పోనీ పెంచొచ్చా? ఆవిడ ఐవీఎఫ్ చేస్తే ఏఎంహెచ్ ఏమైనా పెరిగిద్దా? లేదు సార్. ఏఎంహెచ్ను పెంచలేము, తగ్గించలేము. మరి ఏఎంహెచ్ని పెంచలేనప్పుడు తగ్గించలేనప్పుడు వాళ్ళే చెప్తారు. మరి ఐవీఎఫ్ చేసి ఏం చేస్తారు? నో గ్యారంటీ. పైగా 3 లక్షలు తీసుకుంటారు, ఒక 30 ఇంజక్షన్లు పొడుస్తారు, ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తారు. ఎందుకు అంత శ్రమ? ఆయన అలా ఆవిడని చక్కగా ప్రశాంతంగా వదిలేస్తే వాళ్ళే తెచ్చుకుంటున్నారు ప్రెగ్నెన్సీ. 2 సార్లు వచ్చింది బుడింగిన 2 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చిన దానికి ఐవీఎఫ్ చేయడం ఎందుకు? బెదరగొట్టడం ఎందుకు? అండాన్ని అన్ని ఇంజక్షన్లు పడితే అండం ప్రశాంతంగా ఉన్న అండం కూడా బెదిరిపోతుంది కదా. అప్పుడు ఇన్ని డబ్బులు ఖర్చు అయిపోతుంటే నీ మైండ్ కూడా అప్సెట్ అయిపోద్ది, కలవాలని కోరిక కూడా అడుగుంటిపోద్ది. అంటే వాళ్ళు డైరెక్ట్లీ ఐవీఎఫ్ అనేసరికి షాక్ అయిపోయాను. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫాస్ట్ గా. అంటే మ్యారేజ్ అయ్యి జస్ట్ అవును తక్కువ టైం అయిపోయింది మాకు కూడా అని చెప్పేసి అనుకున్నాము. బట్ దాని తర్వాత అబార్ట్ అయిపోయిన తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చింది సార్, ట్యూబ్ లో వచ్చేసింది. ఆ ఇన్ఫెక్షన్ గురించి మళ్ళీ హాస్పిటల్స్కి వెళ్ళాము. చాలా హైడ్రోసాల్పింగ్స్ వచ్చింది, మళ్ళా ట్యూబ్ లో ఇన్ఫెక్షన్ అన్నారు. ఇంకొక డాక్టర్ గారు ఒకరు లో ఏఎంహెచ్ అన్నారు, ఐవీఎఫ్ అన్నారు. ఇక ఆవిడ కాదులే అని చెప్పి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆవిడేమన్నారు, ట్యూబుల్లో ఇన్ఫెక్షన్ వచ్చింది, హైడ్రోసాల్పింగ్స్ వచ్చిందని చెప్పారు. ఆవిడేం చెప్పారు మరి సలహా? సర్జరీ చేసి ట్యూబ్ తీసి పారేయాలి, ట్యూబ్ తీసి డస్ట్బిన్లో పారేయాలి, అర్జెంట్గా ఆపరేషన్ చేశారు. వాళ్ళు అంటే ఒక్కళ్ళు కాదు, 2-3 ఒపీనియన్స్ తీసుకున్నాను సార్. 2-3 హాస్పిటల్స్కి వెళ్ళాను. డబుల్ ఒపీనియన్. ఎందుకంటే తెలియదు కదా, అంతే కదా, ఒక మాట అనేది ఆగకూడదు, 2-3 ఒపీనియన్ తీసుకోవాలి అని చెప్పేసి. వాళ్ళు ఏం చెప్పారు? 2nd, 3rd ఒపీనియన్ వాళ్ళు కూడా అలాగే చెప్పారు సార్. సర్జరీ చేయాల్సిందే ముందు, అర్జెంటుగా ట్యూబ్ తీసి డస్ట్బిన్లో పారేయాలి. ఎందుకు లేట్ చేస్తున్నారు? మా దగ్గర ఆఫర్ ఉంది, తొందరగా వచ్చాయి. డబ్బులు రేట్లు మారుతున్నాయి కానీ ఆపరేషన్ వద్దన్నవాడు లేడు. ఒకరు 4 లక్షలు అంటున్నారు, ఒకరు 3 లక్షలు అంటున్నారు, ఒకరు 2 లక్షలు అంటున్నారు తప్ప ఐవీఎఫ్ కంపల్సరీ అంటున్నారు. ముందు ఆపరేషను, తర్వాత ఐవీఎఫ్. ఎందుకు ప్రెగ్నెన్సీ వస్తుందా డాక్టర్ గారు? నో గ్యారెంటీ. మరి మనం ఏం చేసాం? ఐవీఎఫ్ చేసామా, ఆపరేషన్ చేసామా? ఏమీ చేయలేదు. తూర్పు తిరిగి దండం పెట్టమన్నాం అంతే. దెబ్బకి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎన్ని నెలల్లో వచ్చిందండి? మీ దగ్గర మెడిసిన్స్ మేము కంటిన్యూస్ మన కోర్స్ మొత్తం అయిపోయేదాకా వాడాం సార్. 4 months. ట్యూబులు క్లీన్ కూడా చేయించుకున్నారా? చేయించుకున్నాం సార్. ఇక్కడ అంటే సెలైన్తో ట్యూబులు కూడా వాష్ చేయించుకున్నారు. ఆ తర్వాత ఎన్నాళ్ళకి వచ్చింది? 2 monthsలో వచ్చేసింది సార్. అంటే ఆ తర్వాత కూడా బిల్లలు ఇచ్చామా? ట్యూబులు బాగున్నాయి అన్నామా, ఆ రోజు బాగాలేదు అన్నామా? బాగానే ఉన్నాయి అన్నారు సార్. బాగానే ఉన్నాయని ఇంకో 2 నెలల మందులు ఇచ్చాము. ఈ లోపల మీరు వాడుతున్నారు, టక్కన అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ రావడం గొప్ప విషయం కాదు. మీకు ఇంతకుముందు కూడా బుడింగిని వచ్చింది, ఇప్పుడు నేను తెప్పించింది ఏముంది నా బొంద. కాకపోతే మరి ప్రెగ్నెన్సీ నిలబడటం ముఖ్యం. రావడం పోవడం మెరుపు తేగే. 1 monthలో వెళ్ళిపోయేది, 2 సార్లు పోయింది. ఇప్పుడు ఎన్నో నెల మీకు?
ఇప్పుడు 4th మంత్ రండి. 4th మంత్ వరకు నిలబెట్టాం అంటే నా మందులు లేదో పవర్ ఉంది, ఉందిగా. రాని ప్రెగ్నెన్సీని రప్పించడం గొప్ప కాదు ఇక్కడ. ఆల్రెడీ ఆయనకు వచ్చింది 2 సార్లు. దానికి IVF, దానికి ఒక ఆపరేషను అవసరమే లేదని చెప్పారు. అదే వస్తుంది. కానీ వస్తున్న ప్రెగ్నెన్సీ పోతుందంటే సమస్య ఉంది. అదే సమస్య అన్నాను, ఏం చెప్పాను? అదే సార్, మీరు మ్యాజిక్ ఫార్ములా. మ్యాజిక్ ఫార్ములా. సరే, మీ ప్రెగ్నెన్సీ పోవడానికి కారణం ఏం చెప్పాను ఆ రోజు? క్రిములు అన్న పాయింట్. క్రిములు ఉన్నాయి. C10, U10, T5 25 రకాల క్రిములు ఉన్నాయి. ఈ క్రిములు కానీ మీ ఒంట్లో చేరినా మీ ఆవిడకి అంటుకుంటాయి, మీ ఆవిడ ఒంట్లో చేరినా మీకు అంటుకుని ఉంటాయి. మీ ఇద్దరు కలిసి ఆ క్రిముల బురదని కడుక్కుంటే తప్ప నీ బిడ్డ నిలబడదు అన్న. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. భూమి లోపల ఒక మొక్క వచ్చింది, పురుగు ఉంది, చీడపీడ పట్టి పైరు నాశనం అయింది, పంట చేతికి రాదు. అలాగే పురుగు వచ్చి డ్యామేజ్ చేస్తుంది అని చెప్పా. అదే పురుగు మెల్లిగా ట్యూబుల్లోకి పాకిద్ది, దాన్ని పట్టించుకోలేదు. పురుగులు కొట్టొచ్చింది ఈ గదిలో, ఈ గది అంతా ఆక్రమించింది, నువ్వు పట్టించుకోవాలా, మందు చల్లలా, పురుగును సంపలా, పక్క గదిలోకి కూడా వెళ్ళిపోద్ది. ఆ గదిలో పట్టించుకోవాలా, ఇల్లంతా పాకేస్తుంది. అలాగే ఇదే పురుగు గర్భసంచిలో బిడ్డను డ్యామేజ్ చేసిన పురుగు మెల్లగా ట్యూబులోకి వెళ్ళిపోయి ట్యూబుల్లో వాపు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ పురుగు కుట్టింది అనుకో, నాకేమైంది? చెయ్యి వాపు రాదా? వచ్చింది వాపు. ఇంకా నువ్వు పట్టించుకోలేదనుకో, ఆ వెంట్రుకంత ఉన్న ట్యూబు లోపల ఆ క్రిమి పొక్కు రూపంలోనో గడ్డ రూపంలోనో ఏర్పాటు చేసింది అనుకో, ట్యూబ్ బ్లాక్ అయిపోద్ది. ట్యూబ్ కూడా బ్లాక్ అయిపోద్ది. అదే కదా నేను చెప్పింది. 2 ట్యూబులు బ్లాక్ ఉన్న వాళ్ళు కూడా నేను ఓపెన్ చేసి ప్రెగ్నెన్సీలు తెప్పిస్తున్నా మందులతో. ఇదే కాన్సెప్ట్. అలాగే ఆ వచ్చిన బిడ్డని కూడా క్రిమి పొడిసేసింది, గట్టిగా పొడిసింది. మొదటి 3 నెలల్లోనే చచ్చిపోద్ది. లైట్గా పొడిసింది, 5 నెలలకి 9 నెలలకైనా చచ్చిపోద్ది. అలాగే ఇంకా లైట్గా పొడిసింది, పొడిసిన పోటు గుండెల్లో పొడిసింది, గుండెల్లో హోలు, ఊపిరితిత్తుల్లో పొడిసింది, ఊపిరితిత్తుల్లో డాగు, బ్రెయిన్లో పొడిసింది, బ్రెయిన్లో వాపు. ఇలా బిడ్డ పుట్టిన 6 నెలలకైనా 6 సంవత్సరాలకైనా చనిపోయి తీరుద్ది. మరేం చేయాలి? నువ్వు రావాలయ్యా, మీ ఆవిడ రాకపోయినా పర్లేదు, ఆవిడకి కావాల్సిన బ్లడ్ టెస్ట్లు అక్కడ చేయించు, స్కానింగ్లు అక్కడ చేయించని మనము వాట్సాప్ ద్వారా మెసేజ్ పెడితే అక్కడే ఆయన బ్లడ్ టెస్ట్లు స్కానింగ్లు చేయిస్తే వాటిల్లో ప్రెగ్నెన్సీ ఉంది అని అక్కడ డాక్టర్లు ఇచ్చారు. సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ 12 weeks 6 days అంటే 13 weeks వచ్చినాయి. ఇది అలాగే అవకరాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా చెక్ చేశారు. వచ్చిపోయినాయి కదా, ఇప్పుడు నిలబడినా ఏదన్నా బిడ్డ అవకరంతో ఏమన్నా నిలబడిందేమో తీసేద్దామని చెప్పి చూసినా కూడా ఏ అవకరాలు లేవు. లో రిస్క్ రిస్కే లేదని ఇచ్చేసింది. బ్లడ్ టెస్ట్లో స్కాన్ ద్వారా కూడా ఏమి లేదు, బిడ్డ బాగుంది, ట్యూబుల్లో కూడా రాలేదు, గర్భసంచిలో వచ్చిన బిడ్డ నిలబడింది, హార్ట్ బీట్ వచ్చింది, పీటల్ పార్ట్ వచ్చింది. అలాగే అవకరాలకు టెస్ట్ చేస్తే అవకరాలు కూడా ఏమీ లేవని చెప్పి చక్కగా నీట్గా బ్లడ్ టెస్ట్లోనూ స్కానింగ్లో రెండిట్లోనూ ప్రూవ్ అయింది. అది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. టర్నర్ సిండ్రోమ్ లేదు, పటాస్ సిండ్రోమ్ లేదు, ఎడ్వర్డ్ సిండ్రోమ్ లేవు, ఏ సిండ్రోములు లేవు, ఏ దిక్కుమాల వ్యవహారాలు లేవు. బిడ్డ బాగుందని ఇచ్చేశారు. అర్థమైందండి? ఒకవేళ నువ్వు IVF చేసి లేదో మసి పూసి మారేడుకాయ చేసినా అక్కడ క్రిములు ఉంటే ఆ బిడ్డని ఎక్కడో చోట పొడిసేసి మళ్ళీ ఏదో ఒక అవకరమో లేకపోతే బిడ్డ అబార్ట్ అయిపోవడమో జరిగిపోయేది. అందుకే మనం ఏం చెప్తున్నాం, క్రిముల నుంచి కాపాడుకోవడానికి అక్కడ డాక్టర్లు చెప్పటం లేదు కాబట్టి, మీకు ఈ క్రిముల గురించి చెప్పే డాక్టర్ లేడు కాబట్టి భర్తను వచ్చి ఆ టెస్టులు ఆ రిపోర్ట్లు అన్నీ భార్యతో అక్కడే చేయించేయండి, అమ్మాయి రావక్కర్లేదు, ఆ రిపోర్ట్లు అక్కడ చేయించి ఆ రిపోర్ట్లు తీసుకొచ్చి చూపించి భర్తను వచ్చి మందులు తీసుకెళ్ళమన్నా. అలా ప్రతి నెల వచ్చి ఆయన తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు కూడా మందులు తీసుకెళ్తున్నారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన కాన్ఫిడెన్స్ ఉండదు కాబట్టి, ఆల్రెడీ పోయిన ప్రెగ్నెన్సీ కాబట్టి భయం ఉంటుంది. అలాగే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా సరే హార్ట్ బీట్ కూడా వచ్చిన తర్వాత ఇస్తానండి అన్నారు. హార్ట్ బీట్ కూడా రానిచ్చాం, పీటలు పాటు రానిచ్చాం, శుభ్రంగా 3 నెలలు కూడా దాటనిచ్చాం.
3 నెలలు కూడా దాటేసి 4వ నెలలోకి వచ్చింది కాబట్టి కొంచెం ధైర్యం వచ్చి ఇలా నేను ఇంత భయపడ్డానప్పుడు అక్కడ డాక్టర్లు ఏం మెచ్చని చెప్పి ఐవీఎఫ్ చేయబోయారు, ట్యూబులు ఇన్ఫెక్షన్ అని చెప్పి ఆపరేషన్ చేయబోయారు. కానీ భగవంతుడు నాకు అనుకోకుండా ఈ వీడియో చూపించి ఇక్కడ తీసుకొచ్చి ఈ డాక్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చి ఐవీఎఫ్లు లేకుండా ఆపరేషన్ లేకుండా చక్కగా మందులతోనే మా శరీరంలో ఉన్న రుగ్మతను సరిచేసి ఇవాళ మా ప్రెగ్నెన్సీ రప్పించడమే కాకుండా నిలబెట్టగలిగారు. 15,800 మందికి ఒక్క ఐవీఎఫ్ లేకుండా ఒక్క ఆపరేషన్ లేకోకుండా ప్రెగ్నెన్సీలు వచ్చేటట్టు చేశాను. ఆ అమ్మని కాపాడగలిగానని ఇచ్చారు. బ్రతుకి అది అర్థం. అంటే ఎక్కడి నుంచి పుట్టామో అక్కడే నాశనం చేసేవాడిని ఏమంటారు? డిస్ట్రాయర్. అమ్మనే నాశనం చేయడానికి పూనుకుంటే మనకి పుట్టగతులు ఉండవు. కాబట్టి ప్రతి స్త్రీ తల్లి కావాలని కోరుకోవడం ఆవిడ సహజ హక్కు. అందుకు మనము వాళ్ళ శరీరంలో ఇబ్బంది పెట్టే రుగ్మతలు ఏంటో గుర్తించి సరిచేయాలి మన వైద్యాన్ని ఉపయోగించి అనేది అలా చేసుకుంటూ ఇప్పుడు వరకు వచ్చాం. కాబట్టి ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా భగవంతుడు గుర్తించారు. ఎవరైతే బాధల్లో ఉన్నారో, అవమానాలు పడుతున్నారో, కన్నీళ్ళు కారుస్తున్నారో వాళ్ళకి నా వీడియో ద్వారానో, స్నేహితుల ద్వారానో, బంధువుల ద్వారానో నా గురించి తెలిసేటట్టు చేసి వాళ్ళని పిచ్చుకలకి దారం కట్టి లాక్కొచ్చినట్టు నా దగ్గరికి లాక్కొచ్చి నాకు అప్పగించి వాళ్ళ ప్రెగ్నెన్సీ రావడానికి దారి చూపిస్తున్నారు నా జ్ఞానంతో, విజ్ఞానంతో. ఇప్పుడు మీకు అంతేగా జరిగింది. అది ఆల్ ది బెస్ట్ అండి. చక్కగా అలాగే మీరు వాడుకుంటా ఉండండి. 5 నెలలు నిండే వరకు వాడండి. అవకరాలు లేవు, అబార్షన్లు అవ్వవు అన్నంత వరకు వాడి ఆ తర్వాత మీరు అక్కడే వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అవ్వచ్చు. బిడ్డ పుట్టాక కూడా మాకు ఒక ఫోటో పంపిస్తే మేము బిడ్డను కూడా బ్లెస్ చేస్తాం. ఓకే, రైట్ అయ్యా. ఇదిగో మీకు ఇప్పుడు బుక్ ఇచ్చామా, గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం. ఈ బుక్ తీసుకోండి. ఇక్కడి నుంచి ఈ బుక్ను ఫాలో అవ్వచ్చు మీ ఆవిడ. ఆల్ ది బెస్ట్.